హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర కొనికా జిరాక్స్ మిషన్ ఉంది. ఈ మిషన్ ఆన్ చేస్తుంటే చూడండి ఎర్రర్ కోడ్ ట్రబుల్ కోడ్ C0204 అనే ఒక ఎర్రర్ వస్తుంది. సో ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూపెడతాను. సో చూడండి దీన్ని ఎలా ఏం చేయాలన్నది ఇందులో క్లియర్ చూడండి. సో మెయిన్గా దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక పేపరు ఎక్కడ ఒక పేపర్ ముక్క అనేది ఇందులో ఉండిపోయింది అన్నమాట. దానివల్ల ఇలా వస్తుంది. సో ఎప్పుడైనా ఎర్రర్ కోడ్ వచ్చిందంటే మీరు సింపుల్గా ఏం చేయాలన్నది చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ట్రేలో ఎందులో పేపర్లు ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడైనా పేపర్ మడతబడి లేదంటే చినిగిపోయి అందులో ఉండిపోయిందేమో చూసుకోండి. సో నీకు చినిగిపోయిన పేపర్ లోపల ఏదైతే పేపర్ ఉండిపోయిందో అది చూపెడతా చూడండి. చూడండి ఫ్రెండ్స్, లోపల మీరు చూడవచ్చు. లోపల ఒక పేపర్ ఉంది, మీకు కనబడుతుందో లేదో ఒకసారి ఆగండి. చూడండి, అది వైట్ కనబడుతుంది కదా, అది వైట్ A4 షీట్ అనమాట. అది చూడండి, అది A4 షీట్ పేపర్. చూడండి, A4 షీట్ పేపర్ అంటే లోపల అలా ఉండిపోయింది. అంటే ఎప్పుడో పేపర్ జామ్ అవ్వడం అయినప్పుడు మనం సరిగా తీయనప్పుడు లేదంటే ఏదో జరిగింది అది. సో లోపలైతే ఒక పేపర్ ముక్క చినిగిపోయి ఉంది. సో అందువల్ల మనకు ఇలా ప్రాబ్లం వస్తుంది. ఒకసారి అది తీద్దాం. తీసిన తర్వాత మీకు ఎర్రర్ ఎలా వెళ్ళిపోతానో చూపెడతాను. సో చూడండి, తీయడానికి చాలా ఇబ్బంది పడాలి. సో చూడండి ఫ్రెండ్స్, దీన్ని నేను చివరి వరకు తెచ్చిన ఎలాగలాగా. చూడండి, దీన్ని పెద్ద స్కేల్తో లాగాను. సో దీన్ని అయితే బయటికి తీస్తున్నా చూడండి. సో పేపర్ అయితే చివరిలో ఉండే, నేను పెద్ద స్కేల్ పెట్టి దాన్ని చివరిలో లాక్కొచ్చిన. సో మీకు ఈ పేపర్ తీసేస్తే మనకు ఎర్రర్ అనేది రాదు. సో మనకు తెలియకుండా అప్పుడప్పుడు ఇలా జరిపింది అంటే పేపరు జామ్ అయినప్పుడు మనం పేపర్ తీసేస్తాం, కానీ ఎన్ని జామ్ అయినాయో సరే చూసుకోము. సో ఇదేంటంటే లోపల ఉండిపోయింది ఇది. సో చూడండి, ఇది అనమాట ముక్క. సో దీనివల్ల ఈ ఎర్రర్ వస్తుంది, 0204 అనే ఎర్రర్. చూడండి, ఇంత పేపర్ ఉందన్నమాట. సో ఇంకా చిన్న ముక్కున్నా సరే రాదు, మీరు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. సో ఇప్పుడు మన పేపర్ ముక్క తీసేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే దీంట్లో ఇంకా పేపర్ ఉందా లేదా క్లియర్గా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే అది కూడా తీసేయాలన్నమాట. సో ఒకసారి లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు. సో నేనైతే అన్నీ పెట్టేస్తున్నాను. సో మీరు పేపర్ పెట్టాలని కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ప్రజెంట్ అయితే నాకు ఒక ర్యాక్లో ఓకే, రెండిట్లో అయినా పర్లేదు. సో నేను కొన్ని పేపర్లు పెడుతున్నాను ఒకసారి చూపెట్టడానికి. సో ఇప్పుడు మన అయిపోయింది అన్నమాట, పేపర్ తీసేసాం కదా. ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్ ఇలా వచ్చేసి ఇంత ముందు పేపర్ ఉండడం వల్ల ఏంటంటే మనకు కోడ్ కనబడుతుంది, 0204 అనే ఎర్రర్ కోడ్ కనబడుతుండే. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ పేపర్ తీసేసాం కదా, డైరెక్ట్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఒక ప్రింట్ ఇచ్చి మీకు చూపెడతా చూడండి. ప్రింట్ ఇస్తే వచ్చేస్తుంది అనమాట మనకు. సో ఒక టెస్ట్ ప్రింట్ ఇస్తున్నాను. సో మీ ప్రింటర్లో ఇలా 0204 ఎర్రర్ వచ్చింది అనుకో జిరాక్స్ మిషన్లో. సో మీరు కూడా ఇలా చేస్తే అయిపోతుంది అనమాట. చూడండి, ఒక ప్రింట్ ఇచ్చాను, వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ఎర్రర్ వస్తే మీరు ఇలా రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.